సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం. అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు. దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో జాయిన్ చేస్తే ₹1,00,000 అయితేనే సంవత్సరానికి చిన్నపిల్లల కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది. కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము ఏఐటీసీగా కోరాం. ఆ డిమాండ్ మీదకి సింగరేణి సిఎండి గారు ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరికంలో ఒకటి, బెల్లంపల్లి రీజియన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం గోదావరికని స్కూల్కి పర్మిషన్ వచ్చింది. దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే, ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది. ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింద దాకా 10 మంది పేర్ల పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సిఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు, యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు. అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు? సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయలే. ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు. కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయడం వల్ల దీనికి కారణం ఏంటంటే, పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి